హలో వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7 హైదరాబాద్లోని సబార్డినేట్ ఆఫీసెస్లో క్లాస్ 4 అండ్ గ్రూప్ 4 పోస్టుల భర్తీకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ నుంచి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. దీంట్లో బ్యాక్లాగ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి. ఈ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. హైదరాబాద్ సబార్డినేట్ ఆఫీసెస్లో బ్యాక్లాగ్ అండ్ ఫ్రెష్ వేకెన్సీస్ గ్రూప్ 4 అండ్ క్లాస్ 4 కేటగిరీస్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి మాత్రమే ఈ వేకెన్సీస్. వాళ్ళ నుంచి అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. లాస్ట్ డేట్ వచ్చేసి March 15th. అప్లికేషన్ ఫార్మాట్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అది చూసుకొని అది డౌన్లోడ్ చేసుకొని మీరు సేమ్ అలాగే ఒక థిక్ వైట్ పేపర్ తీసుకొని టైప్ అండ్ రిటర్న్ అయిన ఆ ఫార్మాట్లో చేసుకొని వాళ్ళు కావాల్సిన ఏ సర్టిఫికెట్స్ అడిగారో అవన్నీ సర్టిఫికెట్స్, కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్, అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ సర్టిఫికెట్స్ దానికి జత చేసి ఏ ఒక్క సర్టిఫికెట్ కూడా మిస్ అవ్వకుండా దానికి జత చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఒకటి దానికి ఆ ప్లేస్లో అతికించండి, ఇంకోటి దాని ఇంట్లో పెట్టి పంపించండి స్టేపుల్ చేసి. వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి ఇక్కడ ఇచ్చారు అడ్రస్ అసిస్టెంట్ డైరెక్టర్ వెల్ఫేర్ ఆఫ్ డిజబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ M4 ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నియర్ అజంతా గేట్ MJ రోడ్ నాంపల్లి హైదరాబాద్ 500001కి 15th March లోపు పంపించండి. ఓకే. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి దీంట్లో ఓన్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ మాత్రమే ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. బ్యాక్లాగ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రెష్ వేకెన్సీస్ ఉన్నాయి. దీంట్లో గ్రూప్ 4 బ్యాక్లాగ్ వేకెన్సీస్ అయితే 6 ఉన్నాయి. అలాగే క్లాస్ 4 వేకెన్సీస్ 3 ఉన్నాయి. దీనికి 18 to 44 years ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/7/2019. అండ్ డిజబిలిటీ, ఎంత డిజబిలిటీ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అంటే మినిమం 40% డిగ్రీ ఆఫ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ కేటగిరీ ఆఫ్ పోస్ట్కి అప్లై చేసుకోండి. హియరింగ్ ఇంపైర్డ్ కేటగిరీకి వస్తే 75% అండ్ అబవ్ ఉన్న వాళ్ళు మాత్రమే దానికి ఎలిజిబుల్. అండ్ వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు స్కేల్ ఆఫ్ పే అండ్ ఇక్కడ సెలెక్షన్ కూడా మీకు ఏ రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ఇంటర్వ్యూ కానీ ఉండదు. ఓన్లీ మీకు మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైనే సెలెక్షన్ ఉంటుంది. అండ్ ఈ పోస్ట్కి మీకు స్వీపర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్ట్ వరకు అన్ని వేరియస్ పోస్ట్ ఉన్నాయి. దీంట్లో స్వీపర్ అలాంటి పోస్ట్కి అయితే వాళ్ళకు రాయటం చదవటం వస్తే చాలు. అలాంటి దాని నుంచి 5th పాస్ 7th పాస్ అలాంటి జాబ్స్ ఉన్నాయి. 10th పాస్ 12th పాస్ డిగ్రీ వరకు, డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ వరకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దేనికి ఎవరు ఎలిజిబుల్లో దానికి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ టైపిస్ట్ జాబ్ కూడా ఉంది. టైపిస్ట్ హయ్యర్ గ్రేడ్ అని అడిగారని ఓన్లీ టైపిస్ట్ హయ్యర్ గ్రేడ్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోకండి. ఒకవేళ టైపింగ్ హయ్యర్ గ్రేడ్ వాళ్ళు అవైలబుల్గా లేకపోతే లోయర్ గ్రేడ్ వాళ్ళకు కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి లోయర్ గ్రేడ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. అలాగే టైపిస్ట్ జాబ్కి ఇంగ్లీష్ తెలుగులో అడిగారు. తెలుగు వాళ్ళు అవైలబుల్గా లేకపోతే టైప్ రైటింగ్ ఇంగ్లీష్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఇద్దరు అప్లై చేసుకోండి. వేకెన్సీ డీటెయిల్స్లోకి వెళ్తే గ్రూప్ 4 కేటగిరీలో ఫస్ట్ 1 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. దీంట్లో VH కేటగిరీ విమెన్కి అయితే 1 ఉంది. HH కేటగిరీ జనరల్లో 1 ఉంది. దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఈ గ్రూప్ 4 కేటగిరీ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మినిమం డిగ్రీ ఉండాలని అడిగారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి డిగ్రీతో పాటు టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి. తెలుగు అండ్ ఇంగ్లీష్ ఇచ్చారు. ఇదే చెప్పాను ఇందాక నేను, హయ్యర్ గ్రేడ్ అని ఓన్లీ హయ్యర్ గ్రేడ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోకండి. లోయర్ గ్రేడ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోండి. ఒకవేళ హయ్యర్ గ్రేడ్ వాళ్ళు అవైలబుల్గా లేకపోతే లోయర్ గ్రేడ్ వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. ఇంగ్లీష్ తెలుగు వాళ్ళు ఇద్దరు అప్లై చేసుకోండి. తెలుగు వాళ్ళు అవైలబుల్గా లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళకి కూడా ప్రిఫరెన్స్ ఉంటుంది. అలాగే సెకండ్ 1 ల్యాబ్ టెక్నీషియన్ 1 పోస్టే ఉంది. VH కేటగిరీ విమెన్కి మాత్రమే ఉంది. దీనికి కూడా డిగ్రీ పాస్ అయ్యి ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. ల్యాబ్ అటెండెంట్ కూడా 1 వేకెన్సీ ఉంది. VH ల్యాబ్ అటెండెంట్ మీకు HH కేటగిరీ జనరల్లో ఒకటి ఉంది. దీనికి కూడా డిగ్రీ పాస్ అయ్యి 1 year సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి ల్యాబ్ అటెండెంట్ కోర్స్. అలాగే HWO హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 మేల్కి మాత్రమే ఉంది. ఇది VH కేటగిరీ జనరల్ దట్ ఈస్ మేల్ అని ఉంది. అండ్ డిగ్రీ B.Ed చేసి ఉండాలి. టోటల్ 6 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే క్లాస్ 4లో ల్యాబ్ అటెండర్
1 వేకెన్సీ ఉంది. దీంట్లో ల్యాబ్ అటెండర్, కమాటీ, స్వీపర్ అన్నీ ఒక్కొక్క వేకెన్సీయే ఉన్నాయి. టోటల్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ల్యాబ్ అటెండర్కి అయితే 10th పాస్ అయ్యి దాంతోపాటు ఐటీఐ ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. కమాటీకి అయితే 5th పాస్ అయి ఉంటే సరిపోతుంది. స్వీపర్కి అయితే చదివి రాయగలిగితే అప్లై చేసుకోవచ్చు. ఈ ల్యాబ్ అటెండర్లో విహెచ్ కేటగిరీలో విమెన్కి 1 వేకెన్సీ ఉంది. కమాటీలో హెచ్హెచ్ కేటగిరీలో జనరల్కి 1 వేకెన్సీ ఉంది. అలాగే స్వీపర్లో ఓహెచ్ కేటగిరీకి జనరల్లో 1 వేకెన్సీ ఉంది. జనరల్లో మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. విమెన్ అని ఇచ్చిన దగ్గర మాత్రం ఫీమేల్స్ మాత్రమే అప్లై చేసుకోండి. సెలెక్షన్ మీకు ఓన్లీ మీకు వచ్చిన మార్క్స్, మీకు ఏ క్వాలిఫికేషన్ అడిగారో ఆ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైన మీకు డిగ్రీ ఆఫ్ డిజబిలిటీని చూస్తారు. అలాగే ఏజ్ని చూసి మీకు జాబ్ ఇస్తారు. ఫ్రెష్ వేకెన్సీస్ గ్రూప్ 4 వేకెన్సీస్ ఫ్రెష్ వేకెన్సీస్ అయితే జూనియర్ అసిస్టెంట్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. విహెచ్లో 3 ఉన్నాయి. దీనికి డిగ్రీ పాస్ అయి ఉండాలి అండ్ ఆఫీస్ ఆటోమేషన్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ తెలిసి ఉండాలి. అలాగే టెలిఫోన్ ఆపరేటర్ 1 వేకెన్సీ ఉంది. విహెచ్ కేటగిరీ విమెన్కే ఉంది. దీనికి కూడా సేమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. అలాగే ఆఫీస్ ఆటోమేషన్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి, తెలిసి ఉండాలి. డార్క్ రూమ్ అసిస్టెంట్ 1 వేకెన్సీ విహెచ్ కేటగిరీ విమెన్కి ఉంది. ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉండాలి. అలాగే 1 ఇయర్ డార్క్ రూమ్ అసిస్టెంట్ ట్రైనింగ్ పొంది ఉండాలి. జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ 1 వేకెన్సీ విహెచ్ కేటగిరీ విమెన్కి ఉంది. డిగ్రీ చేసి ఉండాలి అండ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ టైప్ రైటింగ్ హయ్యర్ పాస్ అయి ఉండాలి, తెలుగు అండ్ ఇంగ్లీష్. ల్యాబ్ టెక్నీషియన్ 1 వేకెన్సీ విహెచ్ కేటగిరీ విమెన్, ఎక్కువ మటుకి పోస్ట్ విమెన్కే ఉన్నాయి. విమెన్ 1 వేకెన్సీ, దీనికి కూడా డిగ్రీ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ సర్టిఫికేట్ పొంది ఉండాలి. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 వేకెన్సీస్ విమెన్కే ఉన్నాయి. దీనికి కూడా డిగ్రీ పాస్ అయి ఉండాలి అండ్ 1 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసి ఉండాలి. అలాగే ఇక్కడ క్లాస్ 4 వేకెన్సీస్కి వస్తే దీంట్లో బుక్ బేరర్ 1 వేకెన్సీ ఉంది. ఆఫీస్ సబార్డినేట్ 7 వేకెన్సీస్, చౌకీదార్ 1 వేకెన్సీ, గేట్ పోర్టర్ 1, కుక్ 1, కమాటీ 2, అసిస్టెంట్ దోబీ 1, స్వీపర్ 2, స్కావెంజర్ 1, మాలీ 1. టోటల్ 18 వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో క్లాస్ 4 దాంట్లో. మీకు బుక్ బేరర్కి అయితే 10th పాస్ అయి ఉండాలి. అలాగే ఆఫీస్ సబార్డినేట్ అయితే 7th పాస్ అయి ఉండాలి. మిగతా ఈ చౌకీదార్, గేట్ పోర్టర్, కుక్, కమాటీ, అసిస్టెంట్ దోబీ వీళ్ళకైతే 5th పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే స్వీపర్, స్కావెంజర్, మాలీకి అయితే వాళ్ళు చదవటం రాయటం చేయగలిగితే సరిపోతుంది. మీకు సెలెక్షన్, మీకు ఏ రిటర్న్ ఎగ్జామినేషన్ కానీ ఏ ఇంటర్వ్యూ కానీ ఉండదు. ఓన్లీ మీకు వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైనే సెలెక్షన్ ఉంటుంది. అప్లికేషన్ ప్రొఫార్మా చూసుకోండి, అది టైప్ చేసి లేదా రాసి అదే ఫార్మాట్లో చేసుకొని దానికి వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్, ఇక్కడ అడిగిన సర్టిఫికేట్స్ ఏది మిస్ అవ్వకుండా పెట్టండి. నేటివిటీ సర్టిఫికేట్ అన్నీ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్, నేటివిటీ సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై తహసీల్దార్, బోనఫైడ్ సర్టిఫికేట్, డిజబిలిటీ సర్టిఫికేట్, మీ అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అటెస్టెడ్ బై గెస్టెడ్ ఆఫీసర్ దానికి జత చేసి 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుని ఒకటి అతికించి ఒకటి దాంట్లో పెట్టి పంపించండి. దానిపైన సూపర్స్క్రైబ్ చేసి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని సూపర్స్క్రైబ్ చేసి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో క్లియర్గా మెన్షన్ చేయండి. చేసి వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి పంపించండి. ఇక్కడ అడ్రస్ ఇచ్చారు కదా, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించండి. అసిస్టెంట్ డైరెక్టర్, వెల్ఫేర్ ఆఫ్ డిజబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్, M4 ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నియర్ అజంతా గేట్, MJ రోడ్, నాంపల్లి, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ 500001. అప్లికేషన్ పైన ఎన్వలప్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఏ పోస్ట్కో క్లియర్గా మెన్షన్ చేయండి. మీకు మిగతా డీటెయిల్స్కి hyderabad.telangana.gov.in వెబ్సైట్ని విజిట్ చేయండి. నేను ఈ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు పేజ్ డిస్ప్లే అవుతుంది. డీటెయిల్స్ అన్నీ చదివిన తర్వాతే అప్లై చేసుకోండి. ఏ కేటగిరీ వాళ్ళు ఆ కేటగిరీ పోస్ట్కి అప్లై చేసుకోండి. ఓన్లీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్సే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ కాబట్టి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అండ్ చూస్తున్న వాళ్ళు ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఫిజికల్లీ డిజబుల్డ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. చూస్తున్న
ఛానల్లో చూస్తున్న ఏ వీడియో కానివ్వండి ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే షేర్ చేయండి. ఈ ఛానల్లో మీకు ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఉంది, చూసుకోండి. సర్చ్లోకి వెళ్ళి ఏదైనా డిఫికల్టీ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకు పర్టిక్యులర్గా ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్కి సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.